ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. గద్దర్కు ఎందుకు పద్మ అవార్డులు ఇవ్వాలి? ఆయనకు నక్సలిజం సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన గతంలో బీజేపీ పోలీసుల మరణానికి కారణమైనట్టు కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్కు సంబంధించినటువంటి అభిమానులు, గద్దరు సంబంధించినటువంటి దగ్గర వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆయన మీద, బండి సంజయ్ మీద ఇక పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఫోక్ సింగర్ అండ్ గాయకుడు అండ్ గేయ రచయిత యశ్పాల్ అన్నాడు. యశ్పాల్ అన్న కూడా మీరు గద్దర్తో చాలా వరకు ట్రావెల్ చేశారు. అనేకమైనటువంటి ప్రోగ్రాంలో కూడా మీరు గద్దర్ మరణాంతరం మీరు పాల్గొని ఆయనకు సంతాప సభలు కావచ్చు, తదితర కార్యక్రమాల్లో పాటలు పాడి నివాళులర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రధానంగా మీకేమనిపిస్తాం? బండి సంజయ్ గారు జనరల్గా ఎప్పుడు చేసినా ఆయన సెన్సేషనల్ న్యూసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గద్దర్ గారు జయంతి ఉత్సవాల సందర్భంగా సెన్సేషనల్గా ఒక వార్తని క్రియేట్ చేశాడు. కానీ అది వ్యక్తిగతమా లేకుంటే పార్టీ అనేటటువంటిది అయితే స్పష్టంగా చెప్పలేదు. దాంట్లో వాస్తవంగా గద్దర్ గారు ఏ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ప్రారంభ దశలో నక్సలిజానికి, నక్సలైట్ పార్టీకి ఆయన అనుబంధంగా పనిచేసి ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకురావాలి, సమాజంలో దోపిడీ లేనటువంటి వర్గాన్ని, ఒక దోపిడీ లేని సమాజం రావాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఆయన విప్లవ మార్గంలోనే కాకుండా ఓటు ద్వారానే, బ్యాలెట్ ఆఫ్ బుల్లెట్ అనేటువంటి దాన్ని ఆయన బేరే చేసుకొని ప్రజాస్వామ్య రక్షణలో డెమోక్రటిక్గా మనం పోరాటం చేయాలనే ఉద్దేశంతో గద్దర్ గారు డెమోక్రటిక్గా రాజ్యాంగ రక్షణ కోసం పనిచేస్తానని చెప్పేసి ఆయన సంఖలో ఎర్ర జెండాతో పాటుగా రాజ్యాంగ రక్షణ కోసం నిలబడ్డటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని నిలబడ్డాడు. మరి అటువంటి వ్యక్తి కాకుండా గద్దర్ గారు చనిపోయిన తర్వాత కూడా అనేక రాజకీయ పార్టీలు ఆయన్ని మరి ఆయన సేవల్ని, ఆయన చేసినటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి పరామర్శించిపోయినటువంటిది ఉంది. అట్లెందుకు మోదీ గారు కూడా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉత్తరం రాసినట్టుగా మన సూర్యం గారు వెల్లడించిన సంఘటన. అంతేకాదు, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రామానుజం గారు విగ్రహావిష్కరణ సందర్భంలో కూడా మోడీ గారే అడిగి, అట్లే మరి కిషన్ రెడ్డి గారు ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా అడిగి గద్దర్ గారు అయితే చాలా బాగుంటుంది, రాస్తారు అని చెప్పేసి ఆయన ఒప్పించి పాట రాయించారు. ఆ పాటని అన్ని టీవీ ఛానళ్ళల్లో యాడ్స్ చేసుకున్నారు వాళ్ళు. బీజేపీ యాడ్సే అవి, ప్రత్యక్షంగా మీరు మళ్ళీ చూస్తే తెలుస్తుంది. అంటే గద్దర్ గారు ప్రజాస్వామికవాది, గద్దర్ గారు డెమోక్రటిక్గా ఉంటాడు కాబట్టి ఇతనితో రాయించుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు బీజేపీ గవర్నమెంటు, బీజేపీ ప్రధానమంత్రి కూడా తెలియజేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మేము అవార్డుని ఎందుకు ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడటం అనేది అర్ధరహితం అనేది మీకు ఏమనిపిస్తుంది? బండి సంజయ్ వ్యక్తిగత కామెంట్స్గా అనిపిస్తా ఉన్నా, లేకపోతే పార్టీ లైన్లో ఆయన మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉన్నా? ఈ కామెంట్ చూస్తాం అది వ్యక్తిగతమే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మందకృష్ణ మాదిగన్నకు ఇచ్చారు అవార్డు, చాలా హ్యాపీ. ఆయన నేపథ్యం కూడా చూసుకున్నట్టయితే ఆయన నక్సలైట్ పార్టీలో కొంతకాలం తిరిగి ఆ తర్వాత ఆయన ప్రజాస్వామికవాదిగా ఉండాలనే ఉద్దేశంతో బయటకు వచ్చడం జరిగింది. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఉద్దేశంతో ఇచ్చినామని చెప్పేసి ఈరోజు ప్రకటించింది. చాలా హ్యాపీ, సంతోషం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గద్దర్ గారు కూడా ఇవాళ నక్సలిజం అనేటటువంటి ముసుగు ఇవాళ వీళ్ళు వేస్తున్నారు ఆయనకు తప్ప, ఆయన బుద్ధిజాన్ని తీసుకున్నాడు. ఆయనని అంతిమ యాత్ర కూడా, అంతిమ ఖననం కూడా బుద్ధిజంతోనే జరిగింది. నిజంగానే నక్సలైటు జనాన్ని చంపిండు, ప్రజల్ని చంపిండు అని చెప్పేసి అని అంటే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వ లాంఛనాలతోని పెద్ద ర్యాలీ, మహార్యాలీ హైదరాబాద్ మహానగరంలో జరిగింది ఆయనకు. ఆ ర్యాలీలో అందరూ పాల్గొన్నారు, అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు. ఆ రోజు బీజేపీ ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన మరణానికి సంతాప సూచకంగా మాట్లాడటం కూడా జరిగింది. అట్లా ఆయనకు సంబంధించినటువంటి సభల్లో కూడా మీ మాజీ ఎమ్మెల్సీ గారు రామచంద్రన్ గారు కూడా మాట్లాడడం జరిగింది రవీంద్ర భారతిలో. నేను ఉన్నాను ఆ సభలో. మీరు పాటలు పాడుతూ ఉన్నారు, ఎన్నో సందర్భాలు ఆయనతో వేదికలు పంచుకున్నారు. మీరేమైనా ఒక 2 పాటలు పాడగలుగుతారా ఈ సందర్భంగా? గద్దర్ గారి మీద పాట రాయటము, పాట పాడటం అనేది ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఒక లోకానికి మన కాలం గుర్తు చేసుకున్నట్టయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మహా వ్యక్తులు మనకు కనబడతారు. అట్లా ఎన్ని కాలాలు మనం గుర్తు చేసుకున్నట్టయితే ఆ కాలంలో ఒక వేమన గుర్తొస్తాడు, ఒక పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తొస్తాడు. అట్లా రష్యాలో చూసుకున్నట్టయితే ఒక లూసన్ గుర్తొస్తాడు, గోర్కే గుర్తొస్తాడు.
అట్లా సాహిత్యపరంగా మహా దిగ్గజాలు మనకు గుర్తొస్తున్నట్టుగానే గద్దర్ గారు కూడా ఈ భూమి మీద ఈ నేల మీద ఒక గుర్తొచ్చేటటువంటి కాలము ఆ మహాయుగంగా ఉన్నటువంటి కాలం ఇదని చెప్పుకోవచ్చు. గద్దర్ అంటే ప్రజా పోరు ఉద్యమాలెరా, గద్దర్ అంటే ప్రజా పోరు ఉద్యమాలెరా, గద్దర్ అంటే పోరాట దిక్సూసిరా, గద్దర్ అంటే ప్రజా పోరు ఉద్యమాలెరా, గద్దర్ అంటే పోరాట దిక్సూసిరా, అనసబడ్డ వాళ్లకు అంకుశమై నిలిచినాడు, అనసబడ్డ వాళ్లకు అంకుశమై నిలిచాడు, దోపిడి దుర్గానికి దోపిడి దుర్గానికి దోపిడి దుర్గానికి ఫిరంగై నిలిచాడు, గద్దరంట ప్రజా పోరు ఉద్యమాలెరా, గద్దరంట పోరాట దిక్సూసిరా. అట్లే ఇవాళ ఈ నెల 31వ తేదీ రవీంద్ర భారతిలో గద్దరన్న జయంతి జరుగుతుంది. ఈ జయంతికి మరి అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి శ్రామిక వర్గం కూడా రావాలని గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు కోరుతున్నారు. అందుకే గద్దర్ జయంతికి రావాలని చెప్పేసి కోరుతూ, గద్దరన్న శత జయంతి ఉత్సవాలు జరుపుదాం, గద్దరన్న శత జయంతి ఉత్సవాలు జరుపుదాం, గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికి చాటుదాం, గద్దరన్న శత జయంతి ఉత్సవాలు జరుపుదాం, గద్దరన్న ఆటపాట ప్రపంచానికి చాటుదాం, కదులుదాం కదులుదాం ఊరువాడ కదులుదాం, కదులుదాం కదులుదాం పల్లె పల్లె కదులుదాం, కదులుదాం కదులుదాం పట్నం కదులుదాం కదులుదాం పల్లె పల్లె కదులుదాం, విప్లవ పోరాటానికి దారి చూపినోడు, శ్రామిక లోకానికి వెలుగునిచ్చినోడు, కార్మిక కర్షక రాజ్యం స్థాపనకై నిలిచినాడు, కార్మిక కర్షక రాజ్యం స్థాపనకై నిలిచినాడు, కదులుదాం కదులుదాం ఊరువాడ కదులుదాం, గద్దరన్న శత జయంతి ఉత్సవాలకెళ్ళుదాం. నక్సల్ భావాజాలం కలిగిన వ్యక్తి గద్దర్ అన్నాడు కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక మాట అడుగుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా చాలా వరకు మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, చాలామంది మరణిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. బూటకపు ఎన్కౌంటర్లని, బూటకపు కాల్పులని చాలా వరకు ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు దీని గురించి? అంటే వాస్తవంగా ఇవాళ రాజ్యాంగ రక్షణ అనేది కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పౌరులు బతికే స్థితి ఇవాళ లేదు. ఇవాళ గిరిజన గూడాలలో అగ్ని దావానంలాగా వ్యాపిస్తూ ఉంది. ఎందుకంటే అడవులు ఎవరి రక్షణ కోసం ఉన్నాయి, గిరిజనుల రక్షణ కోసం ఉన్నాయి. కానీ అటువంటి అడవుల్ని ఇవాళ జల్లెడబట్టి అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద దహనకాండ జరుగుతూ ఉంది, ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. గతంలో బ్రిటిష్ గవర్నమెంటు ఎవరైనా విప్లవకారుడు విప్లవాల సంస్కృతిని ప్రజల్లో తీసుకెళ్తున్నాడని చెప్పేసి భావిస్తే అటువంటి వాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో వేసేవాళ్ళు, ఏదో అండమాన్ జైళ్ళలో. స్వతంత్రం కోసం పోరాడిన విప్లవకారులందరినీ కూడా తీసుకెళ్ళి అండమాన్ జైళ్ళలోకి ఎక్కడో జైళ్ళల్లో వేశారు. కానీ ఇవాళ జైలు అనేటువంటి మాట ఏమో కానీ ఆ మాట మాట్లాడితే ఎన్కౌంటర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రాజ్యాంగం రాసుకున్నాం, రాజ్యాంగంలో పౌరుకు హక్కులు ఉంటాయి. ఈ హక్కుల్లో ప్రాథమికంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అట్లా జీవించే హక్కుని కాళ్ళాస్తున్న దుస్థితి మనకు కనబడతా ఉంది. ఇటీవల కాలంలో మారణకాండ, ఇటీవల కాలంలో మరి రక్తటేర్లు పారుతున్నటువంటిది ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి విఘాతం కలిగే స్థితి ఉంది. సో ఫైనల్గా బండి సంజయ్ నుంచి మీరు ఏమి డిమాండ్ చేస్తారు? బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద వేసినటువంటి వ్యాఖ్యానం విరమించుకోవాలి. గద్దరు ఎందుకు ఈ సందర్భంలో ఆయన మాట్లాడిండో తెలియదు. ఎందుకంటే అనేక ఆలోచనలు, అనేక సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్లకు ఈ అవార్డులు ఇస్తున్నటువంటిది ఉంది. ఆధ్యాత్మికంగా పనిచేసినటువంటి గురువులకు కూడా ఈ యొక్క అవార్డులు ఇచ్చినటువంటిది ఉంది. మరి అటువంటిది ఒక సామాజిక సేవ కోసం పనిచేసినటువంటి గద్దరు, ఒక బుద్ధిజంతో పనిచేసినటువంటి గద్దరు, పంచశీల సూత్రాలని కాపాడాలని పనిచేసినటువంటి గద్దరు, అటువంటి గద్దర్ని నక్సలిజం అనేటువంటి ఒక ముద్ర వేసి మేము ఎందుకు ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడటం అనేది తప్పది. ఆయన వ్యక్తిగతమైనటువంటిది అభిప్రాయం అయితే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పార్టీగతంగా అనుకుంటే మాత్రం తప్పది. ఎందుకంటే అనేక మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు గద్దర్ని అభిమానించినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు గద్దర్ని అభిమానించినటువంటి వాళ్ళు ఉన్నారు, అట్లా శివసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గద్దర్ని అభిమానించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ తరం రాజకీయ నాయకులు
గద్దర్ అభిమానం కానటువంటి వ్యక్తి ఒక్కళ్ళు ఉండరు. ఈ తరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా గద్దర్ని అభిమానించినటువంటి వాళ్ళు. ఆయన పాటని, ఆయన ఆటని, ఆయన ఆంగికాన్ని, ఆహార్యాన్ని అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళదే. కానీ అటువంటి వ్యక్తిని ఇవాళ బండి సంజయ్ గారు దూషించడం, మాట్లాడటం అనేది చాలా తప్పు. గద్దర్కి అంతకన్నా పెద్ద అవార్డు రావాలా, అంతకన్నా పెద్ద అవార్డు ఇవాళ ఖచ్చితంగా వస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. ఇంకోటి, గద్దర్ అవార్డుల కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఎందుకంటే అవార్డుల కోసం ఆయన ఇల్లులో తూటాలు పోలే, అవార్డుల కోసం ఆయన ఇల్లులు పెట్టి 40 సంవత్సరాలు పనిచేయలే, అవార్డు వస్తుందని చెప్పేసి పోలే. కాబట్టి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వం గుర్తిస్తుంది. అట్లా గద్దర్కి ఫౌండేషన్ కూడా ప్రభుత్వం సహాయ సహకారం చేస్తుంది. గద్దర్ అవార్డుని ఇవాళ నంది అవార్డు పోయి గద్దర్ అవార్డుని వాళ్ళ సినిమాలు ఇస్తున్నటువంటిది ఒక మంచి సందర్భం ఉంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా పనిచేయటం అనేది బండి సంజయ్ గారి యొక్క లక్ష్యంగా కనబడతా ఉంది. వాళ్ళు అవార్డులు ప్రకటిస్తే మీ అవార్డులు వ్యతిరేకమని చెప్పేసి మాట్లాడే స్థితి ఉంది. కాబట్టి సంజయ్ గారి ఈ యొక్క వాక్యాలను ఆయన విరమించుకోవాలి. ఎందుకంటే బీజేపీ కూడా అప్రతిష్ట పాల్చేసే విధంగా మన సంజయ్ గారి వాక్యాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆ పార్టీ వాళ్ళే, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆయన్ని మాటల్ని పడుతున్నటువంటిది ఉంది. ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి గొప్ప పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ వాక్యాలను విరమించుకోవాలని చెప్పేసి మేము గద్దర్ అభిమానులుగా, ఒక రచయితగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గద్దర్ ఫౌండేషన్ మెంబర్గా కావచ్చు, గద్దర్ అభిమానే కావచ్చు, సో ఒక గేయ రచయిత కావచ్చు, నేనైతే బండి సంజయ్ని డిమాండ్ చేస్తున్నా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజ్ కూడా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.